कृष्णार्पणम्। हरि ओम। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో 3వ సంవత్సరము విజయవంతంగా తిరుప్పావై ప్రవచనం జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 5 పాశురములు పూర్తయ్యాయి. ఈరోజు 6వ పాశురం విశేషాన్ని తెలుసుకుంటాము. ఈ తిరుప్పావైలో మొత్తం 3 భాగాలు ఉంటాయంటారు. 30 పాశురాల్లో 1 నుంచి 5వ పాశురం వరకు ఒక భాగము, 6 నుంచి 15వ పాశురం వరకు 2వ భాగము, 16 నుంచి 30వ పాశురం వరకు 3వ భాగము. ఇలా 3 భాగాలు. ఏంటి 3 భాగాలు అంటే, మొదటి 5 పాశురాల్లో మనకి వ్రత విధానాన్ని చెప్పారు. ఈ 6 నుంచి 15వ పాశురం వరకు కొంతమంది గోప బాలికలు ఉంటారు, వారిని మేల్కొల్పే సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుని ఎలా చేరాలి అనేది 16వ పాశురం నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా గోదాదేవిని ప్రార్థించిన తర్వాత విశేషంలోకి మనం వెళ్దాము. నీలా తుంగస్తన గిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతస్థిర సిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం త్రజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூ மாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே சொல் பாவை பாடி இருளவல்ல பல்வளையாய் நாடினை வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாற்றன் நாங்களவா వన్నమే నల్గు. మొదటి 5 పాశురాలు. మొదటి పాశురంలో మార్గళి తింగల్, మంచి దినము, మంచి రోజు, మంచి కాలము భగవంతుని చేరడానికి. ఏ సమయంలో ఏ పని చేస్తే సఫలమవుతుంది అని చెప్పడానికి మంచి కాలాన్ని ముందు పాశురంలో మొదటి పాశురంలో చెప్పడం జరిగింది. అందుగురించే మనం ఒక గృహప్రవేశం చేస్తాము, ఒక ఉపనయనం చేస్తాము, ఒక వివాహం చేస్తాము, ఒక కారు కొంటాము, ఒక శుభకార్యం చేస్తామంటే ఏం చేస్తాము? మంచి రోజు అన్నాము. మంచి రోజు అంటే మంచి నక్షత్రము, మంచి వారము, మంచి తిథి, ఈ 3 కలిస్తే ఏదైతుందో దాన్ని మంచి రోజు అంటారు. నక్షత్రం బాగుండాలి, తిథి బాగుండాలి, వారం బాగుండాలి. ఈ 3లో ఏది బాగా లేకపోయినా పర్వాలేదు, 3 బాగుండాలి. 3 బాగుంటే మళ్ళీ 24 గంటలు మంచి రోజు అంటే కాదు, మళ్ళీ కొంత సమయము. ఈ 24 గంటల సమయంలో కూడా నవగ్రహాలు 9 గ్రహాలు మంచి స్థానంలో మంచి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం ఏదో దాన్ని ముహూర్తము అంటారు. అంటే ఆ ముహూర్తానికి మనం శుభకార్యం చేస్తాము. ఎందుకు? ఆ సమయంలో ఇటు వారాధిపతి, నక్షత్రాధిపతి, తిథి అధిపతి వీరు 3 శుభాన్ని ఇస్తారు. అలాగే 9 గ్రహాల్లో 5 కంటే ఎక్కువ గ్రహాలు శుభాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ తర్వాత ఒక గృహప్రవేశం చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అందులో ప్రవేశించిన వారు అభివృద్ధి చెందుతారు. వివాహం జరిగితే ఆ జంట అభివృద్ధి చెందుతుంది. అలా ఏ శుభకార్యం చేసినా కూడా బాగుంటుంది. అంటే కాలం అనుకూలంగా ఉండాలి. మరి అటువంటి మామూలుగా మన సంసారిక జీవితానికి, లౌకిక జీవితానికి మనం ఆలోచించినప్పుడు మంచి కార్యము, మంచి సమయము, అలాగే మంచి దినము, మంచి ముహూర్తం అనుకున్నప్పుడు భగవంతుని చేరడానికి మొదలు పెట్టేటువంటి కార్యానికి మంచి సమయం కావాలి కదా. అటువంటి మంచి సమయాన్ని మొదటి పాశురంలో గోదాదేవి మార్గళి తింగల్ అనే ఈ ధనుడు మాసము, మార్గశిర మాసాన్ని చంద్రుడు నిండుగా ఉండి, చంద్రుడు అధిపతిగా ఉండి, మృగశిర నక్షత్రము దానికి అధిపతి అయిన చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే, ఏ నెల అయితే ఉందో ఆ నెలని, ఆ మాసాన్ని మంచి రోజుగా గోదాదేవి చెప్పింది. అలా మంచి రోజులో ప్రారంభించడం జరిగింది. అలా జరిగిన తర్వాత ఏదైనా వ్రతం చేసినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలని 2వ పాశురంలో చెప్పడం జరిగింది. మరి ఎవరు అర్హులు వ్రతం చేయడానికి అంటే అందరూ అర్హులే. భగవంతుని మీద అనురాగము, అనురక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మోక్షం మీద ఆసక్తి ఉందో, భగవంతుని యందు అనురాగం ఉందో, భగవంతుని చేరాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే అని చెప్పి 3వ పాశురానికి వచ్చేసరికి ఉత్తములను మాత్రమే మనము ప్రార్థించాలి, ఉత్తములు కాని వారిని ప్రార్థించకూడదు అని చెప్పేసి అలా ఆ విభవావతారాన్ని, త్రివిక్రమావతారాన్ని చెప్పి 4వ పాశురంలో ఒక
దిక్పాలకుని శాసించేటువంటి విధానాన్ని చెప్పింది. ఇక్కడ 4వ పాశురంలో దిక్పాలకుని శాసించే విధానము అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ మేఘాన్ని ఎలా వర్షించాలో చెప్పారు. మేఘాన్ని ఎలా వర్షించాలో చెప్పినప్పుడు మేఘాన్ని ఎలా వర్షించాలో చెప్పినప్పుడు శ్రీమన్నారాయణ యొక్క పోలికలు, శ్రీ మహావిష్ణువు పోలికలను చెప్పడం జరిగింది. అంటే అక్కడ గోపబాలికల దృష్టి ఏ విధంగా ఉంది అంటే అన్ని విషయాల్లో, అన్ని వస్తువుల్లో పరమాత్మను దర్శించేటువంటి మానసిక తత్వము ఉన్నది అని గోదాదేవి మనకి 4వ పాశురంలో వివరించడం జరిగింది. ఆ నల్లటి మేఘము శ్రీకృష్ణుని యొక్క మేఘఛాయ వలె ఉండాలి. ఆ మెరిసే మెరుపు తిరిగే చక్రం వలె ఉండాలి. ఉరుమే ఉరుము ఆ శంఖధ్వనిలాగా ఉండాలి. ఆయన కురిసే వర్షపు ధారలు శ్రీరాముడి బిల్లు నుంచి వచ్చినటువంటి బాణాల పరంపరలాగా ఉండాలి. అంటే ఆధ్యాత్మికంగా మనకైనా సరే ఒక దృష్టి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనకి భగవత్ తత్వం కనిపిస్తుంది. ఏదైనా చూస్తే అది శివలింగంలాగా ఉంది, అది రాముడిలాగా ఉంది, ఇది కృష్ణుడిలాగా ఉంది, వారు ఫేస్ చూస్తే వీరు ఈ ఆరాధన చేస్తారు, ఈ ఉపాసన చేస్తారు అని కొందరు చెప్తారు. కొందరు పండితులు ఏం చేస్తారు, ముఖం చూడగానే మీరు లలితా ఉపాసన చేస్తారండి, మీరు ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తారు, లేదా మీరు ఫలానే ఉపాసన చేస్తారని చెప్తారు. ఎందుకు అంటే వారికి ఉండే జ్ఞానాన్ని బట్టి ఎదురువారి యొక్క ముఖార విందంలో వారు ఏ ఉపాసన చేస్తారో అటువంటి దైవాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అంటే ఈ 4వ పాశురంలో గోదాదేవి ఏం చెప్పిందంటే గోప బాలకులు ఆ స్థితిలో ఉన్నటువంటి వారు. అందుకే మేఘమండలాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రూపము ఏ విధంగా ఉందో, ఆయన మేఘశ్యామంలాగా నల్లగా ఎలా ఉన్నాడో ఆ విధంగా ఉండమని చెప్పారు. అంటే అటువంటి దృష్టి కలిగినటువంటి వారు ఒకటి. రెండవది, ఈ తిరుప్పావే మొత్తం కూడా రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. మనకి ఈ చిన్న చిన్న పుస్తకాల్లో ఏంటంటే ఏదైతే ఆ పంక్తి ఉందో పంక్తికి యథార్థ అర్థం ఉంటుంది. అలా కాకుండా సందేశాత్మకమైనటువంటి అర్థాలు దీంట్లో ఆచార్యతత్వము అంటారు. ఆచార్యతత్వము అంటే భగవంతుని చేరాలి అనుకున్నప్పుడు మనము సరాసరిగా సూటిగా భగవంతుని దగ్గరికి వెళితే ఆయన అనుగ్రహం దొరుకుతుందో దొరికేదో తెలియదు. మరి ఏం చేయాలి? ఇంతకుముందు ఎవరైతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారో వారి ద్వారా వెళితే భగవంతుని అనుగ్రహము మనకు త్వరగా లభిస్తుంది అనేది 4వ పాశురంలో ఉండే విశేషము. దాన్ని ఆచార్యతత్వము అన్నారు. ఏమిటి అంటే మనకి సముద్రంలో నీరున్నది, ఆ నీరును మనము సరాసరిగా తీసుకుంటే తాగడానికి కానీ, వంటకి కానీ, మనకు వినియోగానికి కానీ, స్నానానికి కానీ పనికిరాదు. సముద్ర స్నానం చేసినా సరే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి వేరే నీళ్ళలో స్నానం చేయాలి, లేకపోతే శరీరం అంతా ఉప్పు పట్టుకుని పోతుంది. కానీ మరి ఆ సముద్రపు నీరు తాగాలంటే ఏం చేయాలి? ఆ సముద్రపు నీటిని మేఘము గ్రహించాలి, తను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసిన నీటిని మళ్ళీ వర్షంలాగా మనకి ప్రసరిస్తే తప్ప మనకి తాగడానికి, వినియోగానికి పనికిరాదు. అంటే భగవంతుడు సముద్రము లాంటి వాడు, విశాలమైనటువంటి వాడు. అటువంటి భగవంతుని చేరాలంటే ఏం కావాలి? మనకు ఒక అనుసంధానం కావాలి. ఆ అనుసంధానం ఎవరు అంటే పండితులు, జ్ఞానులు, ఆచార్యులు, భగవత్ తత్వము తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారే వరుణుడు, మేఘుడు అని చెప్పేసి ఆ 4వ పాశురంలో ఉండేటువంటి అంతరార్థము. ఉదాహరణ చెప్పాలి అంటే మనకి ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళితే మనకి అక్కడ సందర్శనం దొరకదు, లేకపోతే ఆయన అనుగ్రహం దొరకదు, మనం వెళ్ళలేము. ఎలా వెళ్ళాలి? మనకు తెలిసినటువంటి ఒక లోకల్ లీడర్ తోటి కానీ, ఒక కార్పొరేటర్ కానీ పట్టుకొని వెళితే అప్పుడు ఆయన పట్టుకొని వెళ్తాడు. మా పక్క వారండి, వీళ్ళకి ఇలా ఇబ్బంది ఉందండి, ఏదో ప్రాబ్లం ఉంది అని ఆయనకి చెప్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మన వినతి పత్రాన్ని సానుకూలంగా పరిశీలిస్తాడు. అంటే ఏం జరిగింది? మనం స్వయంగా వెళ్ళడానికి, ఆయనకు పరిచయం ఉన్నవాడిని పట్టుకొని వెళ్ళడానికి తేడా ఏమిటి? మనకు సానుకూలంగా పని జరిగింది. అలాగే భగవంతుని చేరాలి, భగవద్ దర్శనం చేసుకోవాలి అంటే ఇంతకు ముందే ఎవరైతే భగవద్ అనుగ్రహాన్ని పొందారో అటువంటి వారి ద్వారా వెళితే మనకి త్వరగా భగవద్ దర్శనము, మోక్ష ప్రాప్తి లభ్యమవుతుంది. అది ఆచార్యతత్వము అని గోదాదేవి ఈ పాశురంలో చెప్పింది. అలా ఈ 5వ పాశురంలోకి వచ్చేసరికి నిన్నటి పాశురంలో మరి ఏం చేయాలి? మనసా వాచ కర్మణ భగవంతుని ప్రార్థించినట్టుంటే పూర్వకర్మలు, తర్వాత కర్మలు అన్నీ కూడా నశిస్తాయి. అది పుణ్యకర్మ కానీ, పాపకర్మ కానీ, ఏ కర్మ అయినా అన్ని కర్మలు కూడా నశిస్తాయి అని చెప్పేసని. కాబట్టి ఆ పుణ్యకర్మలు, పాపకర్మలు నశిస్తేనే మోక్షం వస్తుంది. ఏ కర్మ మనకి పుణ్యం చేశాము, ఆ పుణ్యకర్మ అనుభవించకుంటే ఏమవుతుంది? మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే.
పాపకరం అనుభవించకుంటే జన్మ ఎత్తాల్సిందే. అంటే కర్మ యొక్క శేషం మొత్తం కూడా పూర్తి కావాలి. కర్మ శేషము పూర్తి కావాలంటే ఏం చేయాలి? భగవన్ నామాన్ని కనుక మనం పలికినట్లుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే కర్మ శేషం అంతా కూడా అగ్నిలో వేసినటువంటి దూది ఏ విధంగా భగ్గుమని మండిపోతుందో ఆ విధంగా మండిపోతుంది. కాబట్టి కర్మ శేషం కావాలి. అందుకే ఎక్కడ పూజ చేసినా సరే చిట్ట చివరకు ఒక మంత్రం చెప్తారు. ఏం చెప్తారు? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. మొత్తం కూడా ఏదైనా లోపమున్నా సరే అదంతా కూడా పోయి నీకే నారాయణాయైతే సమర్పయామి. చేసిన పూజ మొత్తం కూడా నారాయణకే సమర్పిస్తున్నాము అంటే మొత్తం చేస్తాము, చేసి ఆయనకే సమర్పిస్తున్నామంటే దాంట్లో మాకు ఎటువంటి భాగం లేదు, మొత్తం నీకే ఇస్తున్నామయ్యా, మాకు ఏది కావాలో అంతవరకే నువ్వు ఇవ్వు అని కోరేటువంటిది మన పూజా ఫలాన్ని మళ్ళీ నారాయణకు సమర్పించేటువంటి ఆ చిట్ట చివరి తత్వము అనేటువంటిది. అంటే ఏమిటి అంటే మొత్తం మీద మనం ఈ గోదాదేవి చరిత్ర కానీ ఈ తిరుప్పావై కానీ ఈ నెల రోజుల పాటు ఈ యొక్క గోష్ఠి జరుపుకున్న తర్వాత మన మనసుకి ఏం రావాలి అంటే భగవంతుని ఏ విధంగా మనం అనుసంధానం చేసుకోవాలి, ఎప్పుడు కూడా మనము భగవద్ దర్శనము చేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి జ్ఞానాన్ని పొందడమే ఈ నెల రోజుల పాటు చేసేటువంటి ఈ శ్రీవ్రతము తిరుప్పావై వ్రతము యొక్క ముఖ్య ఉద్దేశము అనేటువంటిది. ఇక మనం 6వ పాశురంలో ప్రవేశించి 6వ పాశురం అనుసంధానం చేసుకుని ఆ పాశురం విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. పుల్లుం శిలంబినకాన్ పుల్లరయిన్ కోయిలిల్ வெள்ளை விழிசிங்கன் பேரரவங் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவரகளும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కులిరిందేలోరెంబావాయ్. అయితే ఈ నందవ్రజములు 5 లక్షల మంది గోపబాలికలు ఉన్నారు. ఈ 5 లక్షల మంది గోపబాలికలందరూ కూడా ఈ వ్రతాన్ని చేయడానికి శ్రీకృష్ణుని దగ్గరికి వెళుతున్నారు. అలా వెళుతున్నప్పుడు అందరూ ఒక చోట చేరారు. చేరిన తర్వాత లెక్కించుకుంటే 10 మంది గోపబాలికలు రాలేదు. మరి కొంతమంది రాకపోవచ్చు, కాకపోతే ఆ 10 మందికి ఒక్కొక్కరు చొప్పున కొంతమందికి ఒక్కొక్కరు చొప్పున రిప్రజెంటేటివ్గా మనకి ఇక్కడ 10 మంది రాలేదు అనేది మనకి చెప్పడం జరిగింది. ఈ మరి 10 మందిని తీసుకుని వెళ్ళాలి. ఈ 10 మందిని తీసుకుని వెళితేనే వ్రతం సంపూర్ణమవుతుంది అని. ఎందుకంటే మనం వెళుతున్నాం కదా, వాళ్ళు రాకపోతే మనకేంటి, వస్తే వచ్చారు లేకపోతే లేదు అంటే ఏదైనా సరే సుఖము కలిగించేదాన్ని 10 మందితో కలిసి పంచుకోవాలి, 10 మందితో అనుభవించాలి. మనమే కాదు వేరే వారికి కూడా దాన్ని అనుభవింప చెయ్యాలి అనేటువంటిది. ఇక్కడ మీకు ఒక మంచి తిరుగు చెప్తాను. కష్టపడకుండా ఇబ్బంది పడకుండా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి ఒక కిటుకు ఏమిటి అంటే చెప్తాను, నేను మధ్యలో వచ్చినప్పుడు చెప్తాను నేను. అటువంటి కిటుకు చాలా సులభంగా పుణ్యం సంపాదించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఈ 10 మంది గోప బాలికలను మేలుకొలిపే సన్నివేశాన్ని 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు చెప్పడం జరిగింది. ఈ 10 మంది గోప బాలికలు అనేది మామూలుగా చెప్తున్నారు, కానీ వీరందరూ కూడా ఆధ్యాత్మికంగా చూసినట్లుంటే భగవంతుని యందు ఎక్కువగా అనుగ్రహాన్ని పొంది ఉన్నటువంటి వారు. ఈ ఎవరైతే బయట ఉన్నటువంటి 4,99,990 మంది గోప బాలికలు ఉన్నారో వారందరికంటే ఈ 10 మంది గోప బాలికలు భగవంతుని యందు ముందుగానే కొద్దిగా అనుగ్రహం పొంది భగవద్ అనుగ్రహాన్ని పొంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము ఏర్పరచుకున్నటువంటి వారు. కాబట్టి వారిని ముందుగా పెట్టుకుని వెళితే మనకి పని సులభం అవుతుంది. కాబట్టి వారిని మేలుకొలిపే సన్నివేశము అనేది ఆధ్యాత్మికంగా చెప్పడం జరిగింది. కర్తా కారయితాదేవ ప్రేరకస్య ఆమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగినః అని శ్లోకం ఉంటుంది. కర్తా కారయితా చైవ, ఏదైనా ఒక కార్యం చేస్తాము, ఒక శుభకార్యం చేస్తాము లేదా పాపకార్యం చేస్తాము. ఏ పని చేసినా సరే చేసేవాడు, చేయడానికి సహకరించేవాడు, ఆ చేయడాన్ని ఆమోదించినవాడు, అలాగే దాన్ని చూసినవాడు. కర్త కారయితాదేవ ప్రేరకస్య ఆమోదించినవాడు అంటే ప్రేరేపించినవాడు, సహాయం చేసినవాడు, ఆమోదించినవాడు, ఈ నలుగురు ఉంటారు. ఈ చేసినటువంటి కర్మ ఏదుందో ఆ కర్మ ఫలం 4 భాగాలుగా నలుగురికి వస్తుంది.
ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే మీరు వింటున్నారు అంటే చెప్తున్న నాకు, వింటున్న మీకు, అలాగే యాక్సెప్ట్ చేసినటువంటి దేవాలయం వారికి, అక్కడ అర్చకుడికి, వీరందరికీ కూడా 4 భాగాలుగా కార్యక్రమం పుణ్యకార్యం వస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మనకి ఒక రూపాయి ఫలితం వచ్చింది అనుకుందాము. ₹1 ఫలితం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మీ పెక్కంట ఆవిడనో ఎదురింటి ఆవిడనో మీరు తీసుకొని వచ్చారనుకోండి, ఆవిడని తీసుకొని వచ్చినందుకు ఆవిడకు ₹1 ఫలితం రావాలి కదా. ఆ ఫలితంలో మీకు 25% వస్తుంది. ప్రేరకస్య ఆమోదక, ఆమెను తీసుకువచ్చిన కారణకులు మీరు. ఆమెను రావడం వల్ల ఆమెకు వచ్చిన ఫలితంలో 25% మీకు వస్తుంది. మీరు ఏమీ కష్టపడవలసిన పని లేదు, శ్రమపడవలసిన పని లేదు, స్తోత్రం చేయవలసిన పని లేదు, లేదా అష్టోత్తరమో శతనామం చేయాల్సిన పని లేదు. ఒక మనిషిని పట్టుకొస్తే చాలు మీకు 25% వస్తుంది పుణ్యం. ఏ శుభకార్యానికైనా, ఏ సామూహిక కార్యక్రమాలు జరుగుతాయి కదా, అటువంటి ఏ కార్యక్రమానికైనా మీరు వెళుతూ మీ పక్క వాళ్ళని పట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చే పుణ్యంలో మీకు 25% వస్తుంది. ఏ కర్త కార్యతాదేవ ప్రేరకస్య ఆమోదక. కాబట్టి ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటి అంటే, మీరు మొత్తం కష్టపడితే మీకు వచ్చేది 1, ఆ 1లో మళ్ళీ మిగిలి 75 పోతే 25 మీకు మిగిలినది. ఏ కష్టం లేకున్నా ఊరికి పట్టుకొచ్చినందుకు 25 వస్తుంది. కాబట్టి అవును, మరి పుణ్యం సంపాదించుకోవడం అంటే బ్యాంకులో వేస్తామండి, ఇంట్రెస్ట్ వస్తుంది. ₹1,00,000 వేస్తే ఆ నెలకు ఎంతో వస్తుంది కదా మామూలుగా. అది మనం కష్టపడటం లేదు, డిపాజిట్ చేయడం వల్ల మనకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. మామూలుగా ఉద్యోగం చేసినాము, వ్యాపారం చేసినాము, దాంట్లో లాభమో నష్టమో జీతమో వస్తుంది. అలా కాకుండా ఊరికి అక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల మనకు ప్రతి నెల ఇంట్రెస్ట్ వచ్చి ఆ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే అది ఒక పెట్టుబడి, ఒక డిపాజిట్. ఇప్పుడు ఏంటిది, ఒక వ్యక్తిని, ఒక భక్తురాలని, ఒక తెలిసిన వారిని పట్టుకురావడం ఒక పెట్టుబడి. అలా పెడితే మనకు ఇంట్రెస్ట్ లాగా పుణ్యం పెరిగిపోతూ ఉంటుంది. ఒకటి. రెండవది, ఈ పుణ్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది 2 రకాలు, 3 రకాలు. ఒకటి డైలీ, రెండవది రికరింగ్, మూడవది డిపాజిట్. 3 ఏంటి? డైలీ అంటే మనం ప్రతిరోజు భోజనం చేస్తాము. ఈ రోజు చేసిన ఉదయం టిఫిన్ మధ్యాహ్నంకి అయిపోతుంది, మధ్యాహ్నం భోజనం రాత్రికి అయిపోతుంది, రాత్రి భోజనం తెల్లారి వరకు అయిపోతుంది. ప్రతిరోజు 3 పూటలు భోజనం చేయాల్సిందే, ఏదో ఆహారం తీసుకోవాల్సిందే. ఏది తీసుకోకపోయినా, ఒక పూట తీసుకోకపోతే నీరసమైపోతాము. అంటే అది డైలీ వచ్చేటువంటిది, ప్రతిరోజు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే తప్పదు. అలా ఏం చేయాలి? ప్రతిరోజు చేసే దినచర్య, ఏదో స్తోత్రాలు, పాఠాలు, పారాయణలు అవన్నీ కూడా ప్రతిరోజు మన జీవితానికి అవసరం వస్తూ చేసేటువంటివి అవన్నీ కూడాను. ఇక ఇలా చేసేది ఏదైతే ప్రత్యేకంగా చేసే కార్యక్రమాలు ఉంటాయో, తిరుప్పావై వ్రతము, సామూహిక లలితాదాసనమ పారాయణము, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, ఇవన్నీ కూడా రికరింగ్ డిపాజిట్ లాంటివి, పెరుగుతూ ఉంటాయి. మనకు అయిపోయింది. ఈ రోజు సరిపోయేటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని, పుణ్యాన్ని సంపాదించుకున్నాము. ఆ ఖర్చు పెట్టిన పుణ్యం మనకి ఈ రోజు సరిపోయే పుణ్యము మిగిలిపోతుంది కదా, తెల్లవారు కాడైపోతుంది. మరి ప్రతిరోజు చేసినప్పుడు, ప్రతిరోజు చేసి ఏ రోజు ఆ రోజు అయిపోయినప్పుడు ఎక్స్ట్రా కావాలని ఏం చేయాలి? ఇటువంటి ఎక్స్ట్రా చేసినప్పుడు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ మనకి రికరింగ్ లాగా అయిపోతుంది. అది కొంత రికరింగ్ కాకుండా ఏం చేస్తాము, అక్కడే ఉంటే కూడా దాన్ని ఒక ఎప్పుడు చేసేస్తాము, అలా ఉండిపోతాయి. అలా పుణ్యం అంతా కూడా పోగుపడుతుంది. అదే నేను చెప్పినటువంటి సంచిత పుణ్యము, సంచిత కర్మ. అది కర్మ అన్నప్పుడు పాపకర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు. సంచిత కర్మ, ఆ సంచిత కర్మ ఏమవుతుంది? వచ్చే జన్మకు తీసుకుని వెళ్తాము. అది ప్రారబ్ధ కర్మ. ఈ జన్మలో చేసిన సంచిత కర్మ వచ్చే జన్మకి ప్రారబ్ధ కర్మ అవుతుంది. అంటే వచ్చే జన్మలో ఏమవుతుంది? ఈ జన్మలో మనం పుణ్యం బాగా పోగు చేసుకుంటే వచ్చే జన్మలో ఆధ్యాత్మికంగా బ్రహ్మాండంగా మంచి స్థాయిలో మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ భగవంతునికి దగ్గరగా అనుసంధానంగా ఉండి జీవితాన్ని మనము నడిపించేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి పుణ్యము, సంచిత పుణ్యాన్ని పోగు చేసుకోవాలి. సంచిత పుణ్యం పోగు చేసుకోవాలంటే ఇలా సామూహిక కార్యక్రమాలు చేయడం వల్ల అవన్నీ కూడా మనకు రికరింగ్ లో ఏర్పడి మనకి బాగా సంచితంగా ఉంటూ ఉంటాయి అనేది ఒకటి. రెండవది, దీనివల్ల ఈ భగవన్నామము ఎప్పుడైతే మనము అంటే ఈ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ఇటువంటి స్థానాల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మన మనస్సులో ఆ నామం ఎప్పుడు స్మరిస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు నేను పడుకున్నా, లేచినా, డే టైంలో కానీ నాకు ఈ 30 పాశురాల్లో ఉండే నామాలు కానీ, అవి కానీ, లైన్లు కానీ తిరుగుతూ ఉంటాయి మామూలుగాను. ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పదాలు.
భగవన్నామాలన్నీ, భగవంతుని స్తోత్రాలన్నీ, ఆరాధనలన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే అటువంటివి. మిమ్మల్ని ఒకళ్ళు ఏం చేస్తారు, పొగుడుతారు, బాగా పొగిడారు, పొగిడితే ఏమవుతుంది, మీకు మనసు సంతోషం అవుతుంది, హాయిగా అవుతుంది. కోప్పడితే ఏమవుతుంది, మనసుకి బాధ కలిగింది. మరి పొగిడినప్పుడు వచ్చేటువంటి ఆ పదాలు ఏవైతే అక్షరాలు ఉన్నాయో, తెలుగులో ఉన్న 56 అక్షరాలే ఆ పదాల సముదాయమే. కోపడ్డప్పుడు వచ్చే పదాలు కూడా 56 అక్షరాల సముదాయమే. అంటే ఏమిటి, ఆ అక్షరాల కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందా, అని మీకు సంతోషాన్ని కలిగిస్తుందా, లేదా నెగిటివ్ ఎనర్జీ మీకు కష్టాన్ని కలిగిస్తుందా అనేటువంటిది. అంటే అక్షరాల కాంబినేషన్ అనేది పాజిటివా నెగిటివా? ఈ సహస్రనామాలు, అష్టోత్తరాలు, తిరుపావే వ్రతాలు, స్తోత్రాలు, పద్యాలు, నామాలు ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి పదాల సముదాయాలు. కాబట్టి ఇవి చదవడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సుకు, మన శరీరం చుట్టూ ఒక విధమైనటువంటి లేయర్ ఏర్పడి, మనకు తెలియదు ఏర్పడి, ప్రకృతిలో ఉండేటువంటి దుష్ట శక్తుల నుంచి మనకు అదంతా కూడా రక్షిస్తుంది, రక్షింపబడుతుంది. ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. కాబట్టి ఏదో చదవండి, చేయండి, ఇటువంటివి అటెండ్ కావండి అనేది ఇది ఒకటి. ఇంకొక విషయం చెప్పి నేను పాఠంలోకి వెళ్తాను. ఏంటి అంటే కొన్ని మన ప్రమేయం లేకుండా కూడా మనకు కర్మ అంటుకుంటుంది. మన ప్రమేయం లేకుండా కొంత కర్మ అంటుకుంటుంది. ఎలా అంటుకుంటుంది అంటే, మీరు ఇప్పుడు చెప్పాను, ఏం చేస్తారు, సరే ఒక వ్యక్తిని పట్టుకొని వస్తే, ఒక భక్తురాలను తీసుకొని వస్తే మీకు 25% పుణ్యం వస్తుంది అని చెప్పేసి. అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఆవిడ వస్తా అన్నారు, రోడ్డు మీద నిలబడ్డప్పుడు మీకు తెలియకుండానే ఒక మల్లె చెట్టు కింద నిలబడ్డారు. మీకు తెలియదు, కానీ మీకు మంచి సువాసన వస్తుంది, బ్రహ్మాండమైన సువాసన వస్తుంది. ఆవిడ వచ్చే 10 నిమిషాలు 5 నిమిషాల పాటు మీరు ఆ సువాసన ఆఘ్రానిస్తున్నారు. మీకు తెలియకుండా నిలబడ్డారు. అంటే ఏం జరిగింది అక్కడ, మీ ప్రమేయం లేకుండా మీరు ఒక సుఖాన్ని, ఒక మంచిదాన్ని, ఒక మంచి విషయాన్ని మీరు ఆస్వాదించారు. మీ మనస్సు హాయి కొలిపింది. మీ ప్రమేయం లేదు, అక్కడ చెట్టు మీరు పెట్టలేదు, లేదు, ఆవిడ కోసం అనుకోకుండా నిలబడ్డారు. రెండో రోజు ఇంకో ఆవిడ వస్తున్నది, ఇంకో దగ్గర నిలబడ్డారు. అదే సమయానికి ఒక మున్సిపల్ చెత్త వ్యాను వెళ్ళిపోయింది. ఏమైంది, ముక్కు పుటాలు అదిరిపోతాయి. వ్యాను వెళ్ళిన 5 నిమిషాల వరకు వాసన అక్కడ గుమగుమలాడుతూ ఉంటుంది. అక్కడ మీ ప్రమేయం లేదు, ఇక్కడ మీ ప్రమేయం లేదు. అంటే ఏమిటి, ఏం జరిగింది, మీ ప్రమేయం లేకుండానే కొంత కర్మ మీకు అంటుకుంటూ ఉంటుంది కదా. ఇక్కడ తిరుప్పావే ప్రవచనం జరుగుతుంది. 5 గంటలకు 5:30కు అక్కడ అర్చన ప్రారంభించారు. తర్వాత పారాయణ చేశారు. తర్వాత ఈ యాత్ర చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు ఏం చేయకుండా ఒక వ్యక్తి బయట నుంచి ఇక్కడికి వచ్చి ఆ గంట సేపు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ ప్రభావం అనేది ఆయనకి తెలియకుండా, ఆ వ్యక్తి తెలియకుండా అతని మీద ఉంటుంది. అది కాబట్టి తెలిసినా తెలియకపోయినా నిప్పు కాలుతుంది. నిప్పు అని తెలిసినా కాలుతుంది, తెలియకపోయినా కాలుతుంది. అలాగే ఇటువంటి ప్రదేశాల్లో తెలిసినా తెలియకపోయినా వచ్చి ఆ స్థానంలో ఉంటే చాలు, ఆ కర్మ మనకు అంటుకుంటుంది. కాబట్టి పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, దేవాలయాలకి, మంచి స్థానాలకి వెళ్ళండి అని చెప్పడం కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ ఎంతో, మన ఇంటికి ఇక్కడికి తేడా ఉంది. మన ఇంట్లో చేసే పూజ మనం ఒక్కరం చేస్తాము, ఇక్కడ ప్రతిరోజు 100 మంది భక్తులు వస్తారు, చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఉండేటువంటి భగవత్ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల, ఒక దేవాలయానికి రావడం వల్ల, మరి తిరుపతికి వెళ్తారు, తిరుపతి ఎందుకంటే తిరుపతికి వెళ్ళడం ఒకసారి వెళితే 6 నెలలు మనసు హాయిగా ఉంటుందంటే అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తి కేంద్రము చాలా శక్తివంతమైనటువంటిది. ఆ విధంగా మనము అంటే ఒక స్థాయి, ఈ పిల్లలు, పెళ్ళిళ్ళు, సంసారము అనే బాధ్యత బంధాలు కొద్దిగా తగ్గిన తర్వాత ఈ మన శరీరాన్ని, మన మనస్సును ఎక్కువ భాగము ఇటువంటి చింతనకు వినియోగించడం వల్ల మనము చాలా పుణ్య సంచిత కర్మను పోగు చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. వీటి ముఖ్య ఉద్దేశాలు కూడా అవే. అంతే తప్ప వేరే పూజ చేయగానే అమ్మవారు మనకేదో ఇచ్చేస్తుంది, అయ్యవారు ఏదో ఇచ్చేస్తారు, మనం రాత్రికి ఏదో అయిపోతాము అనేది కాదు. తెలియకుండా వచ్చేటువంటిది. ఎలా తెలియకుండా వస్తుందంటే, ఇలానే అలా నిలబడ్డప్పుడు అక్కడ వాసన వచ్చింది, ఇక్కడ ఈ వాసన వచ్చింది, దాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు అనేటువంటిది. ఇంకొక విషయం చెప్తాను నేను, చెప్పేసి పాశ్రంలోకి వస్తాను. ఇంకొకటి ఏమిటి అంటే, ఒకటే విషయము ఉండే స్థానాన్ని బట్టి అక్కడ దాని ప్రభావం ఉంటుంది. మీరు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తారు, లేదా ఇంకేదైనా వ్రతం చేస్తారు, అందరినీ పిలుస్తారు. అప్పుడు వెలిగించిన అగరబత్తి వాసన మీరు ఎలా ఉంటుంది, ప్రతిరోజు ఇంట్లో వెలిగించిన దానికంటే ఆ రోజు ఉండేటువంటి ఆ సువాసన వేరుగా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరింటికైనా మనం వెళ్ళాము, అక్కడ వెలిగించిన అగరబత్తి
ఆ సువాసన వేరుగా ఉంటుంది, చాలా ఎక్కువగా వస్తుంది కదా. ఎక్కడో ఎవరో చనిపోయారు, అక్కడ అగరొత్తి వెలిగిస్తారు, అక్కడ వచ్చే సువాసన వేరే ఉంటుంది. మరి అంబికా దర్బార్వతి వారు చేసే అగరబత్తులు వారి కోసము వేరే ప్యాకెట్లు, వీరి కోసం వేరే ప్యాకెట్లు చెయ్యరు కదా. ఒకటే ప్యాకెట్ చేస్తారు, ఒకటే తయారు చేస్తారు, ఒకటే షాపులో అమ్ముతారు. వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు. ఇక్కడ కొనుక్కున్నది సువాసన వస్తుంది, అక్కడ ఉపయోగించిన దానికి వచ్చే వాసన వేరు. అంటే ఏంటి? వాతావరణము. ఇక్కడ ఉండేది ఆధ్యాత్మిక వాతావరణము, అక్కడ ఉండేటువంటిది బాధాకరమైన వాతావరణము. ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 150 ఏళ్ళో ఒక వ్యక్తి ఆ కుటుంబంలో ఉండి 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 ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరంలో వెళ్ళిపోయిన జీవుడి యొక్క బాధ, దానితో పాటు వారి బంధువులు చుట్టాలు వారందరి యొక్క మానసిక వేదన అంతా వాతావరణం అక్కడ ఉండడం వల్ల ఆ వాతావరణంలో వెలిగించిన అగరబత్తి వచ్చే ధూపము వాసన ఇంకొక తీరుగా ఉంటుంది. కాబట్టి మనం ఏ వాతావరణంలో మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అది. కాబట్టి ఇప్పటికీ బంధాలు ఉన్నా సరే కొంత, ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు కూడా కాసేపు భగవంతుని యొక్క సన్నిధిలో గడపడానికి పెద్ద అభ్యంతరం ఏముండదు, అరగంటో గంటో మనం కేటాయించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మన జీవితము, మన శరీరము ఎటువంటి వాతావరణంలో మనము ఉంటే బాగుంటుంది అనేది నిర్ణయించుకునేది మనమే తప్ప వేరే వారు కాదు. ఇంకొకటి ఏమిటి అంటే, మీరిద్దరు ఉన్నారండి, 5 చేతులు 5 వేలు ఉన్నాయి, ఒక వేలు చూపించండి, మీరు ఒక వేలు చూపించండి, ఏదో ఒక వేలు, ఈ వేలు చూపించారు కదా. ఇప్పుడు బ్రహ్మగారు ఈ రోజు ఈ సమయంలో నేను అడిగితే మీరు ఒక వేలు చూపించాలని మీ తలలో రాశారు అనుకుందాం. 5 వేళ్ళు ఉన్నాయి, ఏ వేలు చూపించాలి మీరు నిర్ణయించుకున్నారు. బ్రహ్మగారు ఒకటే వేలు చూపించమన్నాడు, ఈ వేళ ఈ వేళ ఈ వేళ మీరు నిర్ణయించుకున్నారు. కాబట్టి మనకు బ్రహ్మగారు రాసిన రాత ఉన్నా, జాతకం ఉన్నా, ఎలా ఉన్నా, గ్రహచారం ఉన్నా కొంత నిర్ణయం మన చేతిలో కూడా ఉంటుంది అనేది మనం అనుకుంటే జీవితం పరిపూర్ణం అవుతుంది. ఇక పుల్లుం పుల్లుం శిలం బినకాన్ పుల్లరయిన్ కోయిల్. ఇక ఈ అమ్మాయి మేలుకొల్పే అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆవిడ, ఏంటి అప్పుడే వచ్చారు అంటే, తెల్లవారిందమ్మా, మేమందరము బయలుదేరాము, మరి నువ్వు ఇంకా పడుకొని ఉన్నావంటే రాలేదు అంటే, మీకు ఆతృత ఎక్కువ, ఇంకా సాయంత్రము తెల్లవారుజామున 4, 3 అయ్యింది, ఆడ తిరుమల సుప్రభాతం కూడా ప్రారంభం కాలేదు, మీరు అప్పుడే లేచి వచ్చారేంటి, మీకు తొందర ఎక్కువ ఉంది, ఆతృత ఎక్కువ ఉంది. నిజంగా కూడా మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళాలనుకోండి, 4 గంటలకు అలారం పెట్టుకుంటే 2 గంటలకే మెలుగు అవుతుంది. ఏదైనా కార్యక్రమం ఉన్నది అనుకుంటే 5 గంటలకు అలారం పెడితే 3 గంటలకే మెలుగు అవుతుంది. అంటే మానసికంగా ఏమవుతుంది, ఆ బయోలాజికల్ క్లాక్ అనేది మనం ముందుగా మనకు మేలుకొలుపు చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఏమంటుంది, మీరు మీకు ఆతృతతోటి భగవంతుని చేయాలనే కోరికతో ముందుగా వచ్చారు, అలా కాదు అంటే, లేదమ్మా ఆల్రెడీ తెల్లవారుతుంది, పక్షులన్నీ కూడా కిలకిలరావాలు చేస్తూ వెళ్ళిపోతున్నాయి. తెల్లవారగానే 5:30, 6 గంటలకి పక్షులన్నీ చెట్ల మీద నుంచి వెళ్ళిపోతాయి. ఎక్కడికి పోతాయి? ఆహారాన్ని సంపాదించుకు పోతాయి, వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాయి. కాబట్టి అవన్నీ బయలుదేరాయి, అది సరిపోదా అంటే, ఆ పక్షులు కూడా వాటికి ఆతృత ఎక్కువ మీలాగానే అవి కూడా లేచి వెళ్ళాయి అంటే, సరే ఇంకొక విషయం చెప్తాను. పుల్లరయిన్ కోయిలిల్ వెళ్ళై బిలిసింగన్ పేరదవం కేటిలయో. గరత్మంతుని యొక్క స్వామి ఎవరున్నారు? శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు కోయిలలో శంఖనాదం వచ్చింది. ఆ శంఖనాదం వినపడలేదా? ఎప్పుడు శంఖ ఊదుతారు? ఇప్పుడు కాసేపు అయితే అక్కడ డమ్ అని కొడతారు అర్చనకి. అలాగే ఒక పూజ ప్రారంభంలోనో పూజ ముగింపులోనో ఒక శంఖనాదం చేస్తారు. శంఖనాదం జరిగింది అంటే సూర్యోదయ కాలమైంది, వేకోజామైంది అని అర్థం కదా అనేటువంటిది. కాబట్టి కేతిలయో వినబడలేదా, కనీసం నీకు వినిపించాలి కదా, ఆ శబ్దమన్నా వినిపించాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. పక్షులు ఎందుకు వెళ్తున్నాయి? పొద్దున్నే వెళ్ళి ఆహారానికి వెళ్తున్నాయి, ఆహారానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాయి. అయితే ఇక్కడ చాలా పెద్ద తప్పు మనం ఏం చేస్తున్నామంటే, సరే అది నా వ్యక్తిగత అభిప్రాయము. పక్షులు ఎందుకు వెళ్తున్నాయి? ఆహారానికి వెళ్తున్నాయి. మధ్యాహ్నం మొత్తం ఆహారం సంపాదించుకొని తిరిగి సాయంత్రం రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, వాటికి ఆ 7 గంటలకే ఆహారం చల్లేస్తున్నాము. వాటికి అన్ని చోట్ల 7 గంటలకే ఆహారం చల్లేస్తున్నాము. 7:30 వరకు ఆహారం తీసుకుంటుంది. తర్వాత ఏం చేయాలి? పక్షులు ఏం చేయాలి? తర్వాత 8 గంటల నుంచి సాయంత్రం 6 దాకా ఏం చేయాలి?
అంటే ఏంటిది, దాని దినచర్యను మనం ఆటంకిస్తున్నామా లేదా? ఏదో పక్షులకు ఆ పావురాలకు ఆహారం వేస్తే పుణ్యం వస్తుంది అనుకున్నాం, కానీ పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? వాటికి ఏం పని ఉందండి? వాటికి ఏమి పెళ్ళామా, పిల్లలా, కాలేజీలా, అడ్మిషన్సా, డొనేషన్సా, ఆఫీసా, బస్సా, ట్రైనా, ఏముంది దానికి? దాని పని, ప్రతి జీవి యొక్క పని భగవంతుడు ఏం చేస్తారు, ప్రతి జీవికి ఏదో ఒక ఉపాధి కల్పించి అది చేయాల్సిన పని నిర్ణయిస్తాడు. పక్షులు చేయాల్సినది ఏమిటి? వెళ్ళాలి, ఆహారం సంపాదించుకోవాలి, తినాలి, సాయంత్రం రావాలి. అప్పుడే దాని ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం దాకా అది గింజలు ఏరుకుంటే దానికి హెల్త్ బాగుంటుంది, ఆ కాళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంటుంది, బాగుంటుంది. అది 7:30కే మనం దానికి పొట్ట నిండా పెట్టేస్తే ఇప్పుడు మన గోట్లాగా తర్వాత ఏమవుతుంది? అది ఏం చేయాలి? అది అంటే దాన్ని నిర్వీర్యం చేస్తున్నామా లేదా మనము? అయితే అటువంటి పక్షులన్నీ కూడా లేచాయి, వస్తున్నాయి కాబట్టి ఆ శబ్దం వినలేదా, ఆ శంఖధ్వని వినలేదా అన్నారు. ఇక్కడ శంఖధ్వని అంటే శంఖానికి సంబంధించినటువంటిది 2 విషయాలు. శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఆయన చేతిలో కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. అయితే శంఖానికి ఉండే విలువ ఏమిటి అంటే, చక్రము ఈ చేతి నుంచి అప్పుడప్పుడు విడివడిపోతుంది. ఆ శిశుపాలను చంపాలి అంటే, ఇంకెవరినో చంపాలి అంటే, ఆ గజేంద్ర మోక్షంలో ఆ మొసలిని చంపాలి అంటే చక్రం చేతి నుంచి వెళ్ళి మళ్ళీ వస్తుంది. శంఖము మాత్రము ఎప్పుడు ఆయన చేతిలో మాత్రమే ఉంటుంది. రెండవది, ఆ శంఖము ఆయన పెదవులను తాకుతుంది. అది శంఖానికి ఉండేటువంటి పవిత్రత. ఎందుకు శంఖానికి పవిత్రత? శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎందుకు శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అంటే శంఖానికి ఉండేటువంటి పవిత్రత. ఎప్పుడూ భగవంతుని అంటు పెట్టుకునే ఉన్నది శంఖము. మనమే 2 గంటలు ఇంకెంతసేపు చెప్తామంటుంది ఈ పుస్తకం. మనమే 2 గంటల పాటు ఇక్కడ కూర్చుంటే భగవన్నామం సంబంధించినటువంటి మన ఆధ్యాత్మికంగా మన శరీరం మొత్తం కూడా ఏదో ఒక విధమైనటువంటి ఒక ప్రభావం మనకి ఏర్పడుతుంది అని మనం భావించినప్పుడు, అది జీవితాంతము ఆ శ్రీ మహావిష్ణువు చేతిని అంటుకొని ఆయన నోటిని అంటుకొని ఉన్నప్పుడు, ఒకసారి ఆ మహాభారత యుద్ధం ప్రారంభంలో శంఖనాదం చేస్తే, శ్రీకృష్ణుడు శంఖనాదం చేస్తే ఆ దుర్యోధనుల యొక్క 11 లక్షల అక్షుల సైన్యం మొత్తం కూడా ఒక్కసారిగా గగురుపాటు చెందాయట అని మనకు చెప్తారు. అంటే అటువంటి శంఖనాదము, శంఖానికి ఉండేటువంటి పవిత్రత. కాబట్టి అటువంటి శంఖనాదం, పేరరవం కేటిలయో వినలేదా? పేరరవం, అరవం అంటే శబ్దము. మీరు చిన్నపిల్లలు కోపడతారు, ఏంట్రా అరవగోళ అంటారు. ఏంట్రా అరవగోళని మీరు వినింటారు, మామూలు పిల్లలు గొడవ చేస్తుంటారు. అరవగోళ అంటే, అరవము అంటే శబ్దము. పేరరవం కేటిలయో, విపరీతమైన శబ్దం జరిగింది అన్నట్టు. చేపల భయాలాగా ఉందనుకోండి, అరవగోళ అంటారు మామూలుగాను. అలా అటువంటి శబ్దం, అంత పెద్ద శబ్దం వచ్చింది, అయినా నీకు వినవలేదా, కేట్లేదా, వినలేదా? పిల్ల ఎనింది రాయ్ అంటే నువ్వు చిన్న పిల్లవి ఇంకా అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆవిడ ఏంటి, దేంట్లో చిన్నపిల్ల? భగవంతుని అనుగ్రహాన్ని పొందడంలో అప్పుడప్పుడే ఆవిడ ఆ అనుభవాన్ని పొందుతూ ఉండు. అందులో చిన్నపిల్ల, చిన్న అమ్మాయి. అంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఒక 6 నెలల పాటు ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ బృందం జరుగుతుంది అనుకోండి. ప్రతిరోజు సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది, లేదా విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. 6 నెలల పాటు జరుగుతుంది. ఈ 6 నెలలు జరుగుతున్నప్పుడు ఆ 6 నెలల తర్వాత ఒక వ్యక్తి వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆవిడకి ఆ గోష్ఠి కొత్త, అప్పుడప్పుడే అనుభవం వచ్చింది. 2 రోజుల తర్వాత అరే చాలా బాగుందండి, నేను రోజు వస్తాను అనుకుంటుంది. అనుకున్నప్పుడు ఏమవుతుంది? 4 రోజుల తర్వాత ఈ మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఆవిడ చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంది అనుకుంటుంది, దాంట్లో ఆధ్యాత్మికంగా లీనమైపోతుంది. కాబట్టి ఆ విధంగా ఈ అమ్మాయి కూడా కొత్తగా గోష్ఠిలో చేరడం వల్ల, భగవంతుని అనుగ్రహాన్ని పొందడం వల్ల ఆ అనుగ్రహాన్ని నెమరు వేసుకుంటూ మనసులో ఉండి, తెల్లవారింది మనం వెళ్ళాలి అనే విషయాన్ని మర్చిపోయి మనసులో భగవద్ ధ్యానం వల్ల ఆవిడ పడుకున్నది, నిద్రపోయింది. కాబట్టి ఆవిడ ఏమన్నారు? పిల్ల ఏలుందిరాయ్ అని చెప్పేసి. ఏం చెప్తున్నారు ఇంకా? వేయిములైనందు కళ్ళెత్తడం కలయ కాలో వచ్చి. ఇక మరి మీరు ఏం చేశారమ్మా? లేచారు, మేల్కొన్నారు, ఏం చేస్తున్నారు అంటే, మేము ఒక నామాన్ని, కుర్చీలో కూర్చోండి, ఒక నామాన్ని కీర్తిస్తున్నాము. ఏమి నామము? పూతనను చంపినవాడు. పూత అంటే పుణ్యము, నా అంటే పాపము. పూత అంటే పాపము, నా అంటే పుణ్యం. పూతన పాపము కలిగినది. ఒక నిమిషంలోని ఆ పూత అంటే పవిత్రమైనటువంటిది. పూతాత్మ పూత భావన,
పూతాత్మ పూత భావన అంటే పూత అంటే పవిత్రమైనటువంటిది, నా అంటే కాదు, పూతన పవిత్రము కానటువంటిది. ఎలా పవిత్రము కాలేదు అంటే చిన్నపిల్లల్ని తెచ్చి చంపాలి అనేటువంటి ఆ రాజుగారు ఆజ్ఞ ఇచ్చినా సరే ఆ భావనతో వచ్చింది అంటే పవిత్రము కానటువంటిది అని. తర్వాత నిన్ననే ఒక కొత్త విషయం చదివాను. ఈ పూతన ఎవరట అంటే బలిచక్రవర్తి యొక్క సోదరి అనే ఒక దగ్గర, కూతురు అనే ఒక దగ్గర ఉంది. అది నిజమో కాదో తెలియదు, నిన్నే చదివా నేను. ఆవిడ ఏమైందట అంటే ఆయన బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని శ్రీ మహావిష్ణువు మారువేషంలో వచ్చేసి తీసుకున్నాడు కదా. అలా తీసుకున్నప్పుడు ఆవిడ కోపం వచ్చిందట. కోపం వచ్చి ఎట్లాగైనా సరే ముందేమైంది, ముందు ఆ చిన్న పిల్లవాడిని చూడగానే, వామనమూర్తిని చూడగానే అతని మీద ఆప్యాయత ప్రేమతోటి వీడికి నా స్తన్యాన్ని ఇవ్వాలి అనుకున్నదట. ముందు ఏది ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తాం, మేము ఏం చేస్తాము, 1 year 2 years వాళ్ళు తెలిసినా తెలియకుండా పట్టుకుంటాము, ముద్దు పెడతాము, ఏం పాప ఏంటి అది ఇది చాక్లెట్ తింటాము అంటాం కదా. అలా ఆమెకు కూడా ఈ పిల్లవాడికి స్తన్యాన్ని ఇవ్వాలని కోరిక కలిగిందట. కానీ ఇతను 3 అడుగులు నుంచి మొత్తం ఉల్లోకాలు ఎదిగి ఆ రాజ్యం తీసుకున్న తర్వాత కోపం వచ్చి వీళ్ళు ఎలాగైనా చంపాలి అనుకున్నదట. అనుకొని వచ్చే జన్మలో పూతనగా జన్మించి ఈ విధంగా అతనికి స్తన్యాన్నిచ్చి మళ్ళీ చంపబడింది, చంపుదామనుకుని కానీ చంపబడింది అని నిన్ననే చదివాను ఒక దగ్గర. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, ఎందుకంటే ఆధారం ఉందో లేదో ఒక దగ్గర ఒక పుస్తకంలో రాశారు. అలా పవిత్రము కానటువంటిది ఏదైతే ఉందో ఆ పవిత్రము కాని దాన్ని సంహరించిన వారి గుణగణాలని మేము స్మరిస్తూ వస్తున్నాము. తర్వాత కళ్ళచ్చగరం కలియక్కాలో వచ్చి ఈ శకటాసురుడు యశోదాదేవి మిగతా వారందరితోటి కూడా స్త్రీలతోటి కలిసి యమునా నదికి స్నానానికి వెళ్ళింది. ఒక బండిలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడిని శ్రీకృష్ణ పరమాత్మని ఆ బండి కింద కూర్చోబెట్టేసి పండబెట్టేసి స్నానానికి వెళ్ళారు, లేదా పూలు కోసం వెళ్ళారు, ఇలాగ వెళ్ళారు. బండి కింద ఆ అబ్బాయిని కూర్చోబెట్టారు. కాసేపు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆకలేసింది. ఆకలేసేసి ఆ వేలు నోట్లో పెట్టుకొని అటు ఇటు ఏడుస్తూ ఏడుస్తూ కాలితో ఒక కన్ను తన్నితే ఆ బండి కాస్త ఆకాశంలోకి ఎగిరిపోయి మొత్తము సందులు విడిపోయి దేని దానికి పచ్చరైపోయింది. అతను ఎవరు, ఆ బండిని ఆశ్రయించినటువంటి ఒక రాక్షసుడు శకటాసురుడు అన్నారు. శకటాన్ని ఆశ్రయించిన వాడు శకటాసురుడు అని చెప్పడం జరిగింది. వాడు సందులు మొత్తం కూడా ఓడగొట్టాడు. అంటే ఏమైంది, ఏ కీలు కా కాలు ఊడిపోయింది. అంటే ఏంటి, భగవంతుని అనుగ్రహాన్ని కనుక పొందినట్టుంటే మనకి కూడా ఈ భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి. భవబంధము అంటే సింపుల్ విషయం. మనము జన్మించినప్పుడు మనతోటి ఎవరూ కలిపి జన్మించలా, మనం ఒక్కలమే సింగల్గా జన్మించాము. జన్మించిన తర్వాత ఆయన తండ్రి, తల్లి, మేనమామ, మేనత్త, పెద్దమ్మ, పెదనాన్న అని తర్వాత కొద్దిగా తెలిసింది. 25 ఏళ్ల వయసు వచ్చింది. ఈ లోపల స్కూల్లో కొంతమంది పరిచయం అవుతారు, కాలేజీలో కొంతమంది పరిచయం అవుతారు, యూనివర్సిటీలో కొంతమంది పరిచయం అవుతారు. 20 ఏళ్ల తర్వాత ముక్కు మొహము తెలియనటువంటి, ఏ మాత్రం పరిచయం లేనటువంటి ఎవరో ఒక అమ్మాయినో అబ్బాయినో, అబ్బాయికైతే అమ్మాయిని, అమ్మాయికైతే అబ్బాయిని తీసుకొచ్చి కలుపుతారు. అప్పటిదాకా వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళతో కలిపి శతమానం భవతి జీవిస్తాము. తర్వాత ఓ 4 ఏళ్ళైతే ఒక అబ్బాయో ఒక అమ్మాయో పుడతారు. వాళ్ళు పెద్దగా అవుతారు. ఆ తర్వాత వీడికి వయసు వస్తుంది, వీడి జీవితం అయిపోతుంది. ఈ పుట్టినప్పటి నుంచి చివరి వరకు వచ్చిన వాళ్ళందరూ కలిసి వచ్చిన వారా, మధ్యలో ఆడైతున్నవారు, వెళ్ళినప్పుడు మళ్ళీ వెంటనే వచ్చిన వారు కారు. ఇవన్నీ భవబంధాలు. ఈ భవబంధాలన్నీ కూడా తొలగిపోవడమే శకటాసురుని సంహరించడము. తొలగిపోవడం అంటే వదిలిపెట్టుకోవడం కాదు, వారి వరకు ఎంతవరకు ప్రేమ ఎంతవరకు ఉంచుకోవాలో, ఎంతవరకు అనురాగం ఉంచుకోవాలో అంతవరకే ఉంచి ఎక్కువగా ఉంచకుండా మిగతా భాగాన్ని మనమంతా కూడా భగవంతునికి మనము కైంకర్యం చేయడం. ఆ విధంగా కాలొచ్చి ఆ శకటాసురుని సంహరించిన వాడు ఉన్నాడు. తర్వాత 3వ పదము హరి అనే శబ్దము. వీళ్ళేంటిది, వెళ్ళత్తరవిల్ తివిలమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు మునివరగలం యోగిగలం మెల్ల ఎలుందు అరియన్ర పేరరవం ఉళ్ళం పుగుందు కులిరెందేలో రెంబావాయ్. సరే, మీకు పక్షుల కిలకిలారావాలు వినబడలేదు, శంఖధ్వని వినబడలేదు. అక్కడ ఆ యోగులు ఉన్నారు. ఆ యోగులు మెల్లగా లేచి వారు దేవాలయానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు హరి 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 హరినామాన్ని స్మరిస్తూ ఉన్నారు అన్నారు. అయితే ఆ యోగులు మెల్లగా లేచి వెళ్ళారు అన్నారు. ఎందుకు మెల్లగా లేచి వెళ్ళారు అంటే హృదయంలో భగవంతుడు ఉన్నాడు.
ఆ భగవంతునికి ఎట్టి ఇబ్బంది కలగకూడదు అనే దృష్టితోటి వారు నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు, హరినామాన్ని స్మరిస్తూ ఉన్నారు. మనం ఈ సేవ తీస్తాము, నెమ్మదిగా వెళ్తామా పరిగెత్తుదామా? నెమ్మదిగా వెళ్తాము. ఎందుకు? భగవంతుడు కాబట్టి. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి? మనకి వెళ్ళే స్పీడ్ లిమిట్ ఒకటి ఉంటుంది, 40, 50, 60, 70 ఉంటుంది. ఎప్పుడైతే లిమిట్ దాటి వెళ్ళిందో ఆ బండి కంట్రోల్ కాకుండా అదుపు తప్పుతుంది. అంటే వెళ్ళవలసినటువంటి వేగంతో మాత్రమే వెళ్ళాలి. ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్ల ఏమైంది? హృదయంలో భగవంతుడు తట్టుకోలేకపోవడం వల్ల శరీరానికి ఇబ్బంది కలుగుతుంది, కంట్రోల్ తప్పుతుంది, ఏదో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనందరి మనసులో భూతానాం అస్మిచేతన, ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మిచేతన అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో. ఇంద్రియాల్లో నేనే శ్రీ మహావిష్ణువుని, నేనే మనస్సును నేనే. అలాగే అన్ని ప్రాణులలో భూతానాం అస్మిచేతన, అన్ని ప్రాణుల్లో నేను ఉన్నాను అన్నాడు. అన్ని ప్రాణుల్లో ఉన్నాను అన్నప్పుడు ఆ ఉన్నాడు అనే విషయం మనము తెలుసుకునే జ్ఞానము మనకి లేదు. ఎందుకంటే సంసారిక జీవితంలో ఉన్నాం కాబట్టి. యోగులు అనే వారికి తెలుసు కాబట్టి వారు ఏం చేశారు? వారి హృదయంలో ఉండే భగవంతుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా లేచి హరినామాన్ని స్మరిస్తూ ఉన్నారు. హరినామాన్ని స్మరించడం అంటే హరి అంటే హరించడము. ఏం హరిస్తారు? పాపాలను హరిస్తారు. మన పుణ్యకర్మలు పాపకర్మలు వచ్చే ఫలితాలు ఏముంటాయి వాటినన్నీ కూడా హరించేవాడు భగవంతుడు. కాబట్టి హరినామాన్ని స్మరిస్తూ వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఈ శబ్దాలన్నీ ఉన్నాయి కదా, వినిపించలేదా నీకు? కాబట్టి లేవమ్మా, మేలుకొని మా గోష్ఠిలో నువ్వు వస్తే బాగుంటుంది అని ఆ గోప బాలికలు, బయట ఉండే గోప బాలికలు లోపల ఉండేటువంటి పిల్లా ఎలుందిరాయ్ ఆ చిన్న అప్పుడే భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి అమ్మాయికి చెప్పిన సన్నివేశాన్ని 6వ పాశురంలో చెప్పడం జరిగింది. ఈ పాశురంలో ఇంకా విశేషాలు ఉంటే రేపు మనము అనుసంధానం చేసుకుందామని మనవి చేసుకుంటూ విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రేయస్కాంతాయ కళ్యాణ నిధేయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం.